హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓటీఆర్ అప్డేట్ గురించి చెప్తున్నాను. వన్ టైం రిజిస్ట్రేషన్ ఫామ్ గురించి. ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఫిబ్రవరి 25 వరకే లాస్ట్ డేటు. నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు అప్డేట్ చేసుకున్నా కాబట్టి ఏ డాక్యుమెంట్స్ కావాలి, మీరు కొత్తగా ఏమైనా స్టడీ చేస్తే దాన్ని ఎంటర్ చేయాలా, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫోటో ఎంటర్ చేయాలా, ఎడిట్ ఆప్షన్, ఫస్ట్ టు 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలా. ఫస్ట్ మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలి? ఫస్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఎస్సీ వాళ్ళకు రీసెంట్గా క్లాసిఫికేషన్ జరిగింది కదా. టు 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్, 10th ఇంటర్ డిగ్రీ మెంబర్స్, మీకు ఏమన్నా పై స్టడీ ఉంటే అవన్నీ అప్లై చేసుకోండి. అదర్ క్వాలిఫికేషన్ అంటే పీజీడీసీఏ, కంప్యూటర్ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ పెట్టాలి. మన క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మనకు వర్గీకరణ జరిగింది కదా, క్లాసిఫికేషన్ అనేది. క్యాస్ట్ అంటే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా క్లాసిఫికేషన్ జరిగింది కాబట్టి మనం కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. నేనైతే 2025లో తీసుకున్నాను కాబట్టి నాకు ఓకే అయింది. నేనైతే అదే ఎంటర్ చేశాను. 2025 ఎంటర్ చేస్తే ఓటీఆర్లో నాది గ్రూప్ 2 అని వచ్చింది నా క్యాస్ట్కు. ఫస్ట్ టు 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడున్న సర్టిఫికేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్సే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, ఈమెయిల్స్ కానీ ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి క్లియర్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఏది ఉంటుందో అదే పెట్టుకోండి. ఈమెయిల్ ఐడి కూడా. కొత్తగా ఏమైనా అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఏమైనా పీజీకి ఇట్లా చేసినట్లయితే వాళ్ళు ఎంటర్ చేసుకోండి. ఏమైనా హైయర్ స్టడీస్ కూడా పీజీడీసీఏ, డీసీఏ ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఎంటర్ చేసుకోండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి చెప్పాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఒరిజినలే అప్లోడ్ చేయాలి. ఫొటోస్ కూడా మీరు ఏమన్నా కొత్తగా ఏమైనా చేంజ్ అయితే కొత్త ఫోటో పెట్టుకోండి. ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే, పాత ఏమైనా ఉంటే మిస్టేక్స్ ఉంటే క్లియర్ చేసుకోండి. ఫస్ట్ టు 7th క్లాస్ వరకు అన్నీ సబ్మిట్ చేయాలి, అందులో అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లై చేయకుండా ఉన్నట్లయితే తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. మళ్ళీ సర్వర్ బిజీ అని వస్తుంది. 25 వరకే లాస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి.